హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బావర్చి హోటల్ బిర్యానీ ఆర్డర్ చేస్తే బిర్యానీతో పాటు ట్యాబ్లెట్స్ కూడా వచ్చాయి బిర్యానీలో. మ్మ్. అసలు రెస్టారెంట్స్లో తినొచ్చా తినకూడదా, ఇదే ఈ వీడియో. ఎగ్జాంపుల్కి జస్ట్ నిన్న ఆఫ్టర్నూన్ జరిగింది ఇది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక అతను బావర్చి రెస్టారెంట్లో ఆర్డర్ ఇస్తే బిర్యానీ, ఆ బిర్యానీ గ్రేవీలో ట్యాబ్లెట్స్ షీట్ వచ్చింది. ట్యాబ్లెట్స్ షీటు ఎలా వచ్చింది? ఆ రెస్టారెంట్లో పనిచేసే చెఫ్ వంట చేస్తున్నప్పుడు షర్ట్ విప్పే ప్రయత్నంలో జేబులోంచి కర్రీలో పడిపోయింది. అది ఆ చెఫ్ చూసుకోలేదు. ఒక్కోసారి బీడీ కట్టలు, సిగరెట్ బట్స్, అగ్గిపెట్టెలు కూడా పడుతూ ఉంటాయి. ఎస్, నేను మీకు రోత పుట్టించే విధంగా చెప్పట్లేదు. ఇలాంటివి లక్షలు జరుగుతున్నాయి హైదరాబాద్లో. ఒకవేళ చూసినా కూడా దాన్ని తీసే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉండదు. తీసేలోపు కలిసిపోతుంది. చిన్న కుండ పెద్ద కుండ కాదు కదా, పెద్ద బాండిలో చేస్తారు. రోజుకు వందల మంది తింటారు. సో నిన్న పెద్ద గొడవే చేశాడు ఆ కస్టమరు. ఏం ట్యాబ్లెట్లు ఇవి, నేను బిర్యానీ తినాలా ట్యాబ్లెట్లు వేసుకోవాలంటూ వెటకారంతో కూడిన కోపం ప్రదర్శించారు. తర్వాత ఎండ్ ఆఫ్ ద రెస్టారెంట్ ఏమైందో కూడా తెలియదు. సరే, ఇప్పుడు విషయానికి వస్తే తినొచ్చా తినకూడదా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను హైదరాబాద్కి వెళ్తే ఏదైనా తప్పదు అనిపిస్తే మాత్రమే రెస్టారెంట్లో తినాలని డిసైడ్ అయ్యా. మరీ ఇంకా నార్మల్గా ఏదైనా ఆకలైతే ఓ 2 అరటిపళ్ళు తింటా. వద్దు ఈ రెస్టారెంట్స్లో. కంప్లీట్గా జెన్యున్గా ఉంది, కంప్లీట్ హైజీన్గా ఉంది అని తెలిస్తే ఓకే. కానీ ఏదో అక్కడ బండి దగ్గర ఏదో ఒక 20 మంది ఉన్నారు, అక్కడికి వెళ్తే బాగుంటుంది అని బ్లైండ్గా వెళ్ళి అక్కడ తినే ప్రయత్నం అయితే నేను చేయను. ఎక్కడెక్కడ గోక్కుంటున్నారో ప్రతి వ్యక్తికి, ఆ చెఫ్లకి కూడా టాయిలెట్ వస్తుంటుంది. చెఫ్లు అంటే లోపల ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉంటాయి, కొన్ని రెస్టారెంట్స్లో ఉండవు. హైదరాబాద్లో అన్నీ ఇరుకిరుకుగా ఉంటాయి. అక్కడే చెఫ్లు వంట చేస్తుంటారు, ఆ పక్కనే తింటూ ఉంటారు. ఆ తినేదాని పక్కనే టాయిలెట్స్ ఉంటాయి. చెఫ్లకి నేను చెప్పేది, తినే వాళ్ళకి కాదు. చెఫ్లకి అంతా ఇంటర్నల్గా లోపలే ఉంటుంది. ఎమర్జెన్సీ ఉంటుంది, ఒక్కోసారి తప్పదు. ఆ బ్రదర్ వెళ్ళి టాయిలెట్కి వెళ్ళేసి వస్తాడు, 1కో 2కో వెళ్ళొస్తాడు. హడావిడి, బయట ఆర్డర్ ఉంది, బిర్యానీ కావాలి, చేతులు కడుక్కునే టైం ఉండదు. దేనికైనా తుడుచుకుంటాడో మరి కడుక్కుంటాడో తెలియదు. ఇవన్నీ మనం కళ్ళతో చూడలేము. సో ఒక్కోసారి లేడీ చెఫ్స్ ఉంటే కూడా సేమ్ ఇదే పరిస్థితి. సో ప్రత్యేకించి చెప్పలేను, అర్థం చేసుకోగలరు. వాళ్ళ బిజీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఎంతసేపు రావట్లేదు అని కస్టమర్ కూడా ఓపికతో వెయిట్ చేయకుండా లొల్లి చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇంటి భోజనం సురక్షితమైనది. ఓ పచ్చడి, 4 వడియాలు తృప్తిగా భోంచేస్తే సరిపోతుంది. ఎమర్జెన్సీ అనుకుంటే తప్పదు, బయట తినాల్సిందే. నేనైతే ఎంత ఎమర్జెన్సీ ఉన్నా బయట ఫ్రూట్సే తినాలని డిసైడ్ అయ్యా. ఏ మార్కెట్లోకి వెళ్ళి 2 అరటిపళ్ళు, ఆ ఎదురుగా ఏదైనా 2 బిస్కెట్లు చాలు జీవితానికి. పొయ్యి ఈ అడ్డమైన బొద్దింకలు, ఈ సిగరెట్ బట్స్ ఇవన్నీ మనం తినలేము, తిని బతకలేము. థ్యాంక్ యూ.